హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ డ్రెస్ నేను శారీ తోటి స్టిక్ చేశాను. ఈ డ్రెస్ ఎలా స్టిక్ చేయాలనేది ఈ వీడియోలో చెప్తాను. ఎవరైతే మన వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నారో వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. లైనింగ్ ఫ్యాబ్రిక్ని తీసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా 4 లేయర్స్ వచ్చేలాగా ఫోల్డ్ చేసుకోవాలి. 32 సైజ్ కాబట్టి 32 డివైడెడ్ బై 4 చేస్తే 8.5 ప్లస్ ఎక్స్ట్రా 2 ఇంచెస్ ఖర్చు కోసం. బాడీ లెంత్ 14 ఇంచెస్ తీసుకున్నాను. వీడియోలో చూపిస్తున్న విధంగా ఒక స్ట్రేట్ లైన్ గీసుకోండి. నెక్ 3 ఇంచెస్, షోల్డర్ 3 ఇంచెస్, మొత్తం 6 ఇంచెస్ కలిపి ఆర్మోల్ లెంత్ తీసుకోవాలి. కట్ చేసుకున్న లైనింగ్ ఫ్యాబ్రిక్ని తీసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా మిడిల్లోకి ఫోల్డ్ చేసుకోవాలి. నెక్ డీప్ 4.5 ఇంచెస్ తీసుకుంటున్నాను. యూ షేప్ డ్రా చేసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా కట్ చేసుకోవాలి. బ్యాక్ సైడ్ డ్రాప్ డిజైన్ స్టిక్ చేస్తున్నాను. మీరు కావాలంటే మీకు నచ్చిన డిజైన్ స్టిక్ చేసుకోవచ్చు. వీడియోలో చూపిస్తున్న విధంగా 3 ఇంచెస్ డ్రా చేసుకోవాలి. నెక్ డీప్ అనేది 5 ఇంచెస్ తీసుకుంటున్నాను. టోటల్ 8 ఇంచెస్ అవుతుంది. ఇలా బాక్స్ లాగా డ్రా చేసుకోవాలి. ఈ బాక్స్లో మీకు నచ్చిన డిజైన్ డ్రా చేసుకొని కట్ చేసుకోవడమే. బ్యాక్ పార్ట్ అండ్ ఫ్రంట్ పార్ట్ డిజైన్ కట్ చేసుకున్నాక మెయిన్ క్లాత్ తీసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా ఇది కూడా 4 లేయర్స్ వచ్చేలాగా ఫోల్డ్ చేసుకొని లైనింగ్ ఫ్యాబ్రిక్ని దానిపైన పెట్టేసి కొంచెం లెంత్ తోటి కట్ చేసుకోవాలి. అంబ్రెల్లా ఫ్రాక్ స్టిక్ చేస్తున్నాం కాబట్టి శారీకున్న బార్డర్ని సపరేట్ చేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా బార్డర్ మొత్తం కట్ చేసుకోవాలి. శారీకి పైన సైడ్ చిన్న బార్డర్ వస్తుంది కదా, దాన్ని హ్యాండ్స్ కోసం యూజ్ చేస్తున్నాను. నేను లెంత్ 15 ఇంచెస్ తీసుకున్నాను. వీడియోలో చూపిస్తున్న విధంగా డ్రా చేసుకొని కట్ చేసుకోవాలి. బార్డర్ని సపరేట్ చేశాక మిగిలిన క్లాత్ని ఇలా కోన్ షేప్లో ఫోల్డ్ చేసుకోవాలి. డబల్ ఫోల్డ్ చేస్తే గేరా అనేది మంచిగా వస్తుంది. వీడియోలో చూపిస్తున్న విధంగా కోన్ షేప్లో ఫోల్డ్ చేసుకోవాలి. నడుము సైజ్ 30 కాబట్టి డివైడెడ్ బై 8 చేస్తున్నాను. 8 ఎందుకనంటే దాన్ని డబల్ ఫోల్డ్ చేసాం కదా, సో 8 లేయర్స్ వస్తుంది. అందుకోసమని 8 చేస్తున్నాను. డివైడెడ్ బై 8 చేస్తే 3.75 ఇంచెస్ వస్తుంది. పైన కోన్ షేప్ ఉంది కదా, అక్కడ 3.5 ఇంచెస్ తీసుకోవాలి. కింది సైడ్ హైట్ 27 ఇంచెస్ తీసుకున్నాను. ఎందుకంటే మళ్ళీ బార్డర్ అటాచ్ చేస్తాం కాబట్టి లాంగ్ అవుతుంది. బాడీ పార్ట్ స్టిక్ చేస్తున్నాను. వీడియోలో చూపిస్తున్న విధంగా లైనింగ్ నుండి మెయిన్ ఫ్యాబ్రిక్కి పిన్స్ పెట్టుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా స్టిక్ చేసుకోవాలి. స్టిక్ చేసుకున్నాక ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసుకొని క్లాత్కి కట్స్ పెట్టుకోవాలి. కట్స్ ఎందుకనంటే నెక్ షేప్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. ఫ్రంట్ పార్ట్ కంప్లీట్ అయ్యాక ఫ్రంట్కి డిజైన్ అనేది బార్డర్ తోటి వేస్తాం కదా, దానికోసమని 2 బార్డర్స్ తీసుకొని ఇలా జాయిన్ చేసుకోవాలి. జాయిన్ చేసుకున్నాక దాని పైన నుంచి వెళ్ళి మళ్ళీ ఒక కుట్టు వేసుకోవాలి. స్టిక్ చేసుకున్నాక ఎడ్జెస్ అనేవి సమానంగా బాక్స్ టైప్ రావడానికని మళ్ళీ ఇలా ఫోల్డ్ చేసుకొని స్టిక్ చేసుకోవాలి. బాక్స్ టైప్లో స్టిక్ చేసుకున్నాక బాడీ పార్ట్ని తీసుకొని మిడిల్లోకి ఫోల్డ్ చేసుకోవాలి. మిడిల్లోకి ఫోల్డ్ చేసుకొని మిడిల్ పాయింట్ డాట్ పెట్టుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా 2 పిన్స్ పెట్టుకొని స్టిక్ చేసుకోవాలి. ఇలా స్టిక్ చేసుకుంటే ఫ్రంట్ పార్ట్ డిజైన్ అనేది కంప్లీట్ అవుతుంది. ఫ్రంట్ పార్ట్ కంప్లీట్ అయ్యాక ఫ్రంట్ పార్ట్ అండ్ బ్యాక్ పార్ట్ షోల్డర్స్ని వీడియోలో చూపిస్తున్న విధంగా జాయిన్ చేసుకోవాలి. షోల్డర్స్ జాయిన్ చేశాక హ్యాండ్స్ స్టిక్ చేయాలి. ఇందాక కట్ చేసి పెట్టుకున్న హ్యాండ్స్ని తీసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా మిడిల్ పార్ట్ నుంచి వెళ్ళి స్టిక్ చేసుకుంటూ రావాలి. చాలామందికి హ్యాండ్స్ షేప్ అనేది డ్రా చేయడం రాదు కదా, అందుకని మీషో నుంచి ఒక ప్రోడక్ట్ తీసుకున్నాను. దాన్ని యూజ్ చేయడం వల్ల షేప్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. దీని గురించి ఆల్రెడీ షార్ట్ వీడియో పోస్ట్ చేశాను. చూడని వాళ్ళు వెంటనే చూడండి. దాని లింక్ నేను కమ్యూనిటీలో పోస్ట్ చేస్తాను. హ్యాండ్స్ స్టిక్ చేసుకున్నాక మనం సైడ్స్కి 8.5 ఇంచెస్కి మార్క్ చేసుకున్నాం కదా, వీడియోలో చూపిస్తున్న విధంగా సైడ్స్ కూడా జాయిన్ చేసుకోవాలి. బాడీ పార్ట్ కంప్లీట్ అయ్యాక బాటమ్ పార్ట్ కోసం కట్ చేసుకున్న ఈ లైనింగ్ అండ్ మెయిన్ ఫ్యాబ్రిక్ని వీడియోలో చూపిస్తున్న విధంగా జాయిన్ చేసుకోవాలి. స్టిక్ చేసుకున్న బాటమ్ పార్ట్ని వీడియోలో చూపిస్తున్న విధంగా బాడీ పార్ట్కి జాయిన్ చేసుకోవాలి.
బాడీ పార్ట్‌కి అటాచ్ చేసుకున్నాక సైడ్స్‌ని కూడా వీడియోలో చూపిస్తున్న విధంగా స్టిక్ చేసుకోవాలి. శారీకున్న బార్డర్‌ని ముందుగానే సెపరేట్ చేసుకున్నాం కదా! బాటమ్ పార్ట్ ఉన్న గేరాకి మొత్తం అటాచ్ చేసుకుంటూ రావాలి వీడియోలో చూపిస్తున్న విధంగా. నాకు శారీకి వన్ సైడే బిగ్ బార్డర్ వచ్చింది. పైన సైడ్ అనేది చిన్న బార్డర్ వచ్చింది కాబట్టి నేను ఇంకో బార్డర్ అటాచ్ చేయడం లేదు. బార్డర్ అనేది స్టిక్ చేసుకున్నాక పైనుంచెళ్ళి మళ్ళీ ఒక కుట్టు వేసుకుంటూ రావాలి. అప్పుడే నీట్‌గా కనిపిస్తుంది. ఈ ఫ్రాక్ ఎలా ఉందో కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి.